ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 160 సర్పంచ్ స్థానాలు, 1379 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో రెండో విడత పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. రెండో విడత పంచాయతీలకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6 మండలాల్లో కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికలైతే జరగనున్నాయి. దాదాపుగా ఇప్పటికే 180 స్థానాలకు 23 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో 160 స్థానాలకు ఇప్పటికే అంటే అంటే ఎన్నికలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటికే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే సాగనుంది. ఇప్పటికే ఉదయం అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ అయితే ప్రారంభమైంది. దీనికి ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా బారులు పరిస్థితి కల్పిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 2,41,399 మంది ఓటర్లు ఉండగా వీరంతా కూడా ఓటు వేసుకునేందుకైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా సర్వేలెన్స్ కేంద్రాలతో పాటు ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఖమ్మం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, అదే విధంగా ఇటు రూరల్ మండలంతో పాటు అటు ముదిగొండ మండలం, అదే విధంగా కామెపల్లి మండలాల్లో కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 1379 వార్డులకు ఇప్పటికే 306 ఓట్లు ఏకగ్రీవం కావడంతో వారందరికీ కూడా మిగిలినటువంటి వార్డులకు మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క అభ్యర్థులను కూడా ఓటర్లను కూడా లోనికి ఒక్కొక్కరిగా ఎలో చేస్తున్నారు. వీరంతా ఇప్పటికే ఓటు హక్కు మధ్యాహ్నం వరకే వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఓటర్లు కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తొలిసారి ఓటర్లు వేస్తున్నటువంటి ఓటర్లు కూడా వస్తుండటంతో అక్కడ కొంత సందడి వాతావరణం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే 2,000 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాలకు దాదాపుగా 100 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఎవరు కూడా రావద్దు, సమావేశాలు, ర్యాలీలు విధంగా ప్రచారం చేయొద్దని చెప్పేసి చూపిస్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పటికే అన్ని ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్ఓలు, అదే విధంగా ఏపీఆర్ఓలు ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపై ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక గైడ్లైన్స్ ప్రకారం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఓటర్లు కూడా ప్రత్యేకంగా వస్తున్నారు. ఇప్పటికే మనతో పాటు ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో వెంకటాపాలెం పోలింగ్ కేంద్రంలో మనం ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. వారిని అడిగి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఉన్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మొత్తం 12 వార్డులు అండి. 12 వార్డులకి ఒక్కొక్క వార్డుకి ముగ్గురు చొప్పున 36 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. 2 ఆర్ఓలను ఇచ్చారు. ఆర్ఓను పెద్ద పంచాయతీ, ఓటర్లు ఎక్కువ, వార్డులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 ఆర్ఓలు ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు పోలింగ్ కొనసాగుతుంది? దాదాపుగా ఎప్పటి నుంచి ఫలితాలు వెల్లడించే అవకాశం? పోలింగ్ వచ్చేసి మనకు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారం మార్నింగ్ 7కి స్టార్ట్ అయిందండి. 1 గంట వరకు పోలింగ్ నడుస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మేము 2 గంటలకి మాకు టైం ఇచ్చారు. పోలింగ్ అయిపోయిన వెంటనే కౌంటింగ్ స్టార్ట్. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత అది 2 గంటల నుంచి కూడా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. వాటందరినీ కూడా ప్రత్యేకంగా 100 కట్టలు కట్టిన తర్వాత ఈ ఫలితాలు ఏదైతే వార్డు సభ్యులు, అదే విధంగా సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఓటర్లను కూడా లెక్కిస్తారు. ఆ నేపథ్యంలోనే ఇవి అయిపోయిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ని కూడా ఎన్నుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా మాత్రం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తో ఓటర్లు కూడా బారులు తీరిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్.